నమస్తే తమ్ముడు. సభాధ్యక్షురాలు సోదరిమణి సురేఖ జయలలిత గారు, అలాగే ముందుగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఆ మహనీయునికి పుట్టినరోజు నివాళులు అర్పిస్తూ పుట్టినరోజు సందర్భంగా వారిని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్య సత్యాగ్రహ దీక్షకు విచ్చేసిన పెద్దలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే గారు, ఏఐసిసి సెక్రటరీస్ రోహిత్ చౌదరి గారు, నదీం గారు, రాజు గారు, నా సోదరుడు శ్రీధర్ బాబు గారికి, మా జగ్గన్న గారికి, ఇంకా వేదికపై ఉన్న చాలా మంది పెద్దలు, సమయం లేదు కాబట్టి మీ అందరికి వేదికపై ఉన్న వాళ్లకు, ముఖ్యంగా వేదిక కింద ఉన్న నా కాంగ్రెస్ బలగానికి, నా కాంగ్రెస్ బంధువులకు మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు అన్యాయంగా అక్రమంగా రాహుల్ గాంధీ గారిని ఎక్కడో జరిగిన కేసులో, ఎప్పుడో జరిగిన స్పీచ్ లో ఏదో మాట్లాడని సూరత్ కోర్టులో పార్లమెంట్ సభ్యునిగా డిస్క్వాలిఫై చేపించి కోర్టు సమయం ఇచ్చినా, బెయిల్ ఇచ్చే సమయం ఇచ్చినా ఇవ్వకుండా ఈ రోజు 30 రోజుల సమయం ఉన్న డిస్క్వాలిఫై చేపించి ఈ రోజు ప్రజాస్వామ్యం లేదని నిరూపించిండు. సోదరులారా, మీ అందరికి ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు భారతదేశ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరంలో ఏ విధంగా పోరాడిందో మన ప్రతిపక్ష నాయకుడు సోదరుడు బట్టి విక్రమార్క గారు మన కళ్ళట్టు చూపించును. మీ అందరికి ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశం కోసం వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ నాన్నగారిని పోగొట్టుకున్నాడు. 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచం ఆయన చెప్పిండు ఒకటే మాట, నాకు పార్లమెంట్ సభ్యుడు పోయినా పర్వాలేదు, నాకు ప్రజలు కావాలి, దేశం ముఖ్యమని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. అందుకనే మీ అందరికీ మరొకసారి వారికి అండగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరొక వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుందాం, సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం. మీ అందరికి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనం అందరం కలిసి ఉన్నాం. మీరందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఒక్కొక్క ప్రకటనలు వస్తున్నాయని, అవన్నీ ఏమీ లేదు. కేసీఆర్ గురించి మనం ఆలోచించాలి. కేసీఆర్ పొద్దుడికెళ్ళి మీరు 2 నెలలకెళ్ళి చూడండి, మహారాష్ట్ర నాయకులతో మీటింగ్ పెడతాడు, ఒరిస్సా నాయకులతో మీటింగ్ పెడతాడు, కర్ణాటక నాయకులతో మీటింగ్ పెడతాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది? వడగళ్ల వాన వస్తే, రాళ్ల వాన వస్తే రైతులు ఇవాళ నష్టపోతే పోయే నాదుడు లేడు. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఆప్య సంబరాలు చేసుకోమంటే వాళ్ళు మధ్యాహ్నం బిర్యానీలు, రాత్రులు మందులు, బిర్యానీలు తాగి గ్యాస్ సిలిండర్ పేలిపోయి నిన్న ఖమ్మంలో 3 చచ్చిపోయింది. ఇవాళ ఈయనేమో భారతదేశం చూస్తాడంట, తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది. బంగారు తెలంగాణ అయిపోయిందా? తెలంగాణ బంగారం అయిందా? మరి కేసీఆర్ని భారతదేశం పంపిస్తామా? ఇక్కడ బంగారం అయినట్టు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అందుకనే కేసీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఓరుకి లేదు. మీరు మాట మారడానికి సింగరేణి తెలంగాణ రాష్ట్రానిది, మీరు ప్రైవేట్ పరం చేసడానికి ఇక్కడ తాడిచెర్ల అనే ఒక పెద్ద మైన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావా లేదా ఒక్కసారి మీరు ప్రమాణం చేయాలి. కేసీఆర్ గారు తాడిచెర్ల మైనే కాదు, రాష్ట్రాన్ని దోసుకెత్తిని ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పార్టీలు మాట్లాడుతున్నారు. దేశానికి మొత్తం కూడా అన్ని పార్టీలకు కూడా ఎలక్షన్ పైసలు ఇచ్చేంత వచ్చినాయంటే ఇక మీరందరూ మీరే లెక్కేసుకోవాలి. ఇక ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఎన్ని భూములు తిన్నాడు, ఇవన్నీ భారతదేశం ఖర్చంతా ఆయన పెట్టుకుంటాడంట. అందుకనే మీరందరూ ఆలోచించండి. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా, చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మళ్ళా ఇవాళ బలగం సినిమా అందరూ చూసినా మీరు
అందరు చూసారు కదా 20 ఏళ్ల కింద విడిపోయిన కుటుంబం మళ్ళా కలిసిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ కుటుంబం అందరూ వచ్చింది. ఇవాళ మన బళ్ళు బట్టి గారు బట్టి ప్రతిపక్ష యాత్ర ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన వెంబడి మేము పాదయాత్ర చేసినాం. ఇవాళ బట్టి గారిని చూస్తుంటే మళ్ళా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. ఇవాళ అదే ధోతి అదే ప్రజలు అదే చెట్టు కింద పండుకొని అదే ధోతి కట్టుకొని చెయ్యుకుండా అవ్వ తాతల దగ్గరికి పోయి అవ్వ నీకు పెన్షన్ వస్తుందా, నీకు ఆరోగ్యశ్రీ వస్తుందా, నీకు ఇల్లు వచ్చిందా అని ప్రతి గ్రామానికి ప్రతి పొలం దగ్గరికి పోయి ఆయన ఇంత ఎండలో పడుతున్న కష్టాన్ని చూసినాం. ఒకవైపు పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్రలు. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, ఇవాళ ఇంత కష్టపడేది మాకు పదవులు అవసరం లేదు. మీ దాంట్లోనే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే ఎంపీలు అవుతారు, మీరే మినిస్టర్లు అవుతారు. అందుకనే తెలంగాణ బాగుండాలనేది మన కోరిక. అందుకనే మీ అందరు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ బట్టి గారి పాదయాత్రని ఇంకా మే నెలలో బాగా ఎండలు ఉంటాయి. ఆయన రోజు 15 కిలోమీటర్లు నడుస్తున్నాడు. ఆయన యాత్రతో పాటు మనం అందరం కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోదామని మరొకసారి ఇలా అంబేద్కర్ పుట్టినరోజు ఖర్గే గారు రావడం మన ప్రాంతానికి చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ 125 విగ్రహం కాదు, చివరిగా తమ్ముడు ఒక నిమిషం చివరిగా ఒకటే నిమిషం కేసీఆర్ ని సూటిగా ఆడుతున్నా. 125 విగ్రహాల అంబేద్కర్ 125 మీటర్ల అగ్గు విగ్రహం సాక్షిగా నీ కేబినెట్ లో సామాజిక న్యాయం పాటించినవా? ఎంతమంది ఉన్నారు? దళితులు తెలంగాణలో 20% ఉన్నారు. 20% ఉంటే నీ మంత్రివర్గంలో ఒకే ఒక దళితుడు ఉన్నాడు. ఆ దళితులలో మనకున్నట్టు మాదిగా దాదాపు 80 లక్షల ఓట్లుంటే మాదిగ సామాజిక వర్గానికి ఈసారి మంత్రివర్గం లేవు. పోయినసారి మాల సామాజిక వర్గం లేదు, మహిళలకు మంత్రివర్గం లేదు. నువ్వు అంబేద్కర్ సాక్షిగా నీకు నిజంగా అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే, నమ్మకం ఉంటే, రాజ్యాంగం ఉంటే దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలి. ఇవాళ దళితులను అనగదొక్కేది నువ్వే, మళ్ళా మాట్లాడేది నువ్వు దళిత బంధు అంటున్నావు. నీ చేతుల్లో మంత్రి పదవి ఇవ్వలేదు నువ్వు. అందుకనే ఆయన కుట్రలని కూడా తెలుసుకోండి. తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మా బట్టి గారు యాత్ర సక్సెస్ కావాలి, మనమందరం కూడా ఆయనకు అండగా ఉండాలని మరోసారి ఖర్గే గారికి మన రాష్ట్రానికి వచ్చినందుకు, అంబేద్కర్ పుట్టినరోజు వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.